నమస్తే. భారత్ పైన రెండు వైపుల నుంచి దాడి జరిగిందనుకోండి, భారత్ తట్టుకోగలుగుతుందా? పశ్చిమం నుంచి పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్గా మళ్ళీ మారుతున్న బంగ్లాదేశ్ రెండు కలిపి ఒకటేసారి దాడి చేశాయనుకోండి, దాడి చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? తట్టుకోగలుగుతుందా? ఈ రెండింటినీ ఒకటేసారి నిలువరించగలుగుతుందా? వాటికి గట్టి సమాధానం చెప్పగలుగుతుందా? ఇది ప్రస్తుతం మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, అజర్బైజాన్ లాంటి దేశాలు ఏవైతే ప్రస్తుతము టర్కీని ఆనుకున్న దేశాలు ఏవైతే ఇవన్నీ కూడా భారతదేశం గురించి ఆలోచిస్తున్నాయి. భారత్ తట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంచనాలు ఏవైతే ఉన్నాయో రకరకాలుగా వేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? యాక్చువల్గా ఇది మక్కా ప్యాక్ట్ ఏదైతే జరిగిందో, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ మూడు కలిసి మక్కా ప్యాక్ట్ అని ఒకటి చేసుకున్నాయి. అది ఏంటంటే ఒరిజినల్ నాటో ఏదైతే ఉందో, నాటోలో ఆర్టికల్ 5 ప్రకారము ఒక దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద దాడి చేసినట్టే ఈ రకంగా వాళ్ళు నాటోలో రాసుకున్నారు. సేమ్ దాన్ని ఇప్పుడు ఇక్కడ దింపేసి వీళ్ళు కూడా ఈ మక్కా ప్యాక్ట్లో కూడా అదే రాసుకున్నారు అనమాట. పాకిస్తాన్ మీద దాడి చేస్తే మిగతా రెండింటి మీద చేసినట్టే, ఆ రకంగా వైసి వర్స అనమాట. రకరకాల కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ వచ్చి జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అని చెప్పేసి ఎర్దోగన్ టర్కీ అధ్యక్షుడు చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈజిప్ట్ లాంటివి, లేదా పశ్చిమం సైడ్ ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాని లోపల జాయిన్ అవుదామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే బంగ్లాదేశ్ కూడా తన ఇంట్రెస్ట్ని ప్రకటిస్తోందనమాట. మక్కా ప్యాక్ట్ని ఇస్లామిక్ ప్యాక్ట్ అంటున్నారు. ఈ ఇస్లామిక్ ప్యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మేము కూడా ఎందుకు జాయిన్ కాకూడదు? ఈ బంగ్లాదేశ్కి ఉన్న బంగ్లాదేశ్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి కరెక్ట్గా సరిపోతున్నాయి కాబట్టి దాంతో జాయిన్ అవుతామని చెప్పేసి అంటున్నాయి అన్నమాట. ఈ రకంగా జాయిన్ అవడం వల్ల భారతదేశానికి ఎంత ఇబ్బంది? భారతదేశానికి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి వ్యవహారమే అవుతుంది. ఎట్లాగూ భారతదేశానికి, పాకిస్తాన్కి రెండింటి మధ్య ఎంత మాత్రం కుదరట్లేదు. ఆపరేషన్ సింధూర్ 2 నడుస్తోంది అని చెప్పేసి అనధికారికంగా వార్తలు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ చాలా దెబ్బతిన్నదని, దాని దగ్గర అయితే అణు రియాక్టర్లు కానీ లేకపోతే అణు శక్తి ఏదైతే ఉందో అది చాలా వరకు లీక్ అయింది, అది ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పేసి అంటున్నారు. ఈ ఇస్లామిక్ ప్యాక్ట్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ట్ వల్ల వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్ ఏంటంటే, అపరిమితమైన డబ్బుతోటి సౌదీ అరేబియా ఉంది, టెక్నాలజీ తోటి టర్కీ ఉంది, డ్రోన్స్, రకరకాల డ్రోన్స్ అవి కూడా ఇవ్వడానికి టర్కీ ఉంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ దగ్గర అణు శక్తి ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ అంటోంది. ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. అది ఈ మూడు కలిసి ఒక ప్యాక్ట్గా ఏర్పడుతున్నాయి అన్నమాట. ఈ ప్యాక్ట్లో జాయిన్ కావడానికి ఇందాక చెప్పుకున్నట్టుగా బంగ్లాదేశ్ కూడా ఇంట్రెస్ట్ చూపించింది. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక జాయిన్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనకి ఆ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో అది క్వశ్చన్ మార్క్ అవుతుంది, చాలా అది ప్రమాదంలో పడుతుంది. అందుకని సిలిగురి కారిడార్ని రక్షించుకోవడానికి అక్కడ రకరకాల మార్గాలు అనేవి వేస్తున్నారు. అట్ ద సేమ్ టైము సౌదీ అరేబియాకి, టర్కీకి రెండింటికి కూడా భారతదేశంతో చాలా గాఢమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సౌదీకి డైరెక్ట్గా ఇచ్చిపుచ్చుకునేవి చాలా ఉన్నాయి. టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నా భారతదేశంతో చాలా సంబంధాలు ఉన్నాయి. వీటిని కాదు అని చెప్పేసి బంగ్లాదేశ్ కోసం అని చెప్పేసి వీళ్ళు రాగలుగుతారా? బంగ్లాదేశ్ కూడా భారతదేశంతో పూర్తిగా కలిసి భారతదేశం మీద మాత్రమే ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ఎంత కాదు అనుకున్న ఏదన్నా ఎక్కువ తక్కువ వేషాలు వేస్తే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టే అవుతుంది. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇక్కడి నుంచే కావాలి, పత్తి ఇక్కడి నుంచే రావాలి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇక్కడ జరిగిన తర్వాత వాళ్ళకి సప్లై చేయబడాలి, వ్యాపారాలు ఇక్కడి నుంచే జరగాలి. వాళ్ళకి మెడికల్ టూరిజము, గమనించారో లేదో, మెడికల్ టూరిజము భారతదేశంలో చాలా అద్భుతమైన ప్రగతిలో ఉంది. దానికి ఎక్కువ మంది వచ్చే పేషెంట్స్ బంగ్లాదేశ్ నుంచే, మొదటి స్థానం ఉంది బంగ్లాదేశే. అంతమంది ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళందరినీ కాదు అని చెప్పేసి అది భారతదేశం మీదకి వచ్చి దండెత్తుతుందా? ఒకవేళ దండెత్తితే కనుక సిలిగురి కారిడార్, చికెన్ నెక్ ఏదైతే ఉందో వెడల్పు అయిపోతుంది వెంటనే. మీరు నా మీదకి దాడికి వచ్చారు, నేను చేశాను, వెడల్పు చేసుకున్నాను అని చెప్పేసి భారతదేశాన్ని అన్నానికి కూడా ఛాన్స్ ఉంటుంది. భారతదేశానికి నావికాదళం ఏదైతే ఉందో ఆ నావికాదళం బంగాళాఖాతం కానీ హిందూ మహాసముద్రం మీద కానీ పూర్తి అధికారం ఉంది, పూర్తి పట్టుంది వాటి మీద. సౌదీ అరేబియా వైపు నుంచి బంగ్లాదేశ్కి ఒకవేళ కనుక ఏదైనా ఆయుధ సంపత్తి కానీ ఇంకో రకంగా ఏదైనా సహాయం వస్తుంది అంటే నిలువరించే శక్తి భారతదేశానికి ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా
సౌదీ అరేబియాకి కానివ్వండి, టర్కీకి కానివ్వండి, భారతదేశంతో నిగూఢమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తోటి ఏమీ లేవు. అంత ఇచ్చిపుచ్చుకునేవి ఎటువంటివి. బంగ్లాదేశ్కి అక్కడి నుంచి ఏమి ఎక్స్పోర్ట్స్ లేవు, సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి ఏమి ఎక్స్పోర్ట్స్ లేవు, అటు నుంచి ఇంపోర్ట్స్ ఇటు నుంచి ఏమీ లేవు, పెద్దగా ఏమీ లేవు. ఏదో చిన్న చిత్తగా ఉంటాయేమో తెలియదు, కానీ వాటి మధ్య ఎటువంటి సహాయ సహకారాలు ఎటువంటివి లేవు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేవు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. కేవలం నువ్వు నేను ఒకటే మతస్థులము అన్న ఒక సాఫ్ట్ కార్నర్ వల్ల మాత్రమే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడం తప్పించి వేరే విషయంగా వాళ్ళ మధ్య ఎటువంటివి లేవన్నమాట. దీనికోసం అని చెప్పేసి భారతదేశంతో గొడవ పెట్టుకుంటారా? ఇండియా నాటో అని కూడా పైకి వస్తుంది అనమాట, మాట పైకి వస్తుంది. ఇండియా నాటోలో ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ఉంటాయి. దానివల్ల అమెరికాను కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అఫ్కోర్స్ దీని గురించి అంటే ఇండియా నాటో అని చెప్పేసి ఏదైనా ఉంటే కనుక వెంటనే దాన్ని మన MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే వాళ్ళు ఖండించారు. మేము ఎటువంటివి ఎంకరేజ్ చెయ్యము, అటువంటివి ఏమో మన దగ్గర మాకు లేవు, మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము అటువంటి వాటిలో పాల్గొనము అని కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎనీహౌ భారతదేశం మాత్రము ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, రెండు వైపుల నుంచి దాడి అన్నది భారతదేశం మీద జరిగితే మాత్రము వాటికి కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతుంది, భయంకరమైన సమాధానం చెప్పగలుగుతుంది. ఈసారి గనక పాకిస్తాను వీళ్ళందరి ధైర్యం చూసుకుని ఒకవేళ కనుక భారతదేశం మీదకి దండెత్తితే ఈసారి పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుని పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ది సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా ఒకవేళ దండెత్తితే సిలిగురి కారిడార్ అనేది వెడల్పు అయిపోతుంది, అర్థం చేసుకోండి. ఈ రకంగా కూడా ఏ ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశం దగ్గర ఉన్న అపారమైన శక్తి, యుద్ధ పటిమ కానీ, యుద్ధ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సైన్యము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే భారతదేశం పటిష్టంగానే ఉంది ప్రస్తుతానికి.